ಜನನಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ಗೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡುವ ಮೂಲಕ ನಮ್ಮ ಚಾನೆಲ್ಗೆ ಸಹಕರಿಸಿ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ ಹರಿಚಿನ್. ఏం చెప్పాలండి అంటే ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా, సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా, అమెరికా నుండి తెచ్చిన? మన ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు మాడి ఒకటి, అది కూడా కూలింగ్ లేక రూపాయలు పెట్టుకుంటున్నాం. బిల్డప్ ఇయ్యారా? ఒకటి ఉందంటే మూడు ఉన్నాయని, ఒకటి ఉంటే మూడు ఉన్నాయని చెప్పాలి. కూర్చోడు కూర్చోమ్మా బాబు గారు వెళ్తున్నా. అదే కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడుగుతే కేశంపల్లిలో కొబ్బరి బొండం అంతే. ఎవడరా 10 రూపాయలకి బోండా ఇచ్చేది మీ ఊర్లో? అరే బోండా ఎంత మన ఊర్లో? 10 రూపాయలకి ఎవరు ఇస్తారు బోండా? ఏ రోజున 10 రూపాయలు బోండాలు తాగే మొక్కలు రా మీవి. ఏ ఇవ్వాలి? ఇంటి ముందు 400 ఎకరాల నుండి తెమ్మంటావా, ఇంటి అనుకున్న 500 ఎకర్స్ నుండి తెమ్మంటావా, అటు పక్కన 700 ఎకర్స్ నుండి తెమ్మంటావా? బిల్డప్ ఇయ్యాలి. కేశంపల్లిలో మన కొంప అద్దె కొంప, సొంత కొంప. అది కొంప 3 నెలల నుంచి అద్దె కట్టలేదు. ఏమే నీకు నిజంగా మహేష్ బాబు కావాలా? కూర్చో. అల్లుడు వచ్చే టైం అయింది. అమ్మా ఒక నిమిషం ఇలా రా. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. అంటే బుక్కలు గిలితే మిల్క్ వస్తాయి. అమ్మా మహేష్ బాబు వచ్చే టైం అయింది, సైడ్ ఇవ్వండి. గిల్లితే పాలు వస్తాయి కదా అని చెప్పి ఎవరు కూర్చో. పాప మహేష్ బాబు వచ్చే టైం అయింది. బాబు అడి తప్పుకోండి. గిల్లితే నా కొరక సున్నాలు వేసుకుని గదవా పొద్దున్న ఇంటికి ఎవడు మొన్న దొడ్లో నీళ్లు కొట్టమంటే సగం కొట్టాడు. ఎవడు? మహేష్ బాబు. ఏమండి మంటల్లో పట్ట కూడా మహేష్ బాబు వీళ్ళ ఉంటాడండి. సరే వచ్చి కూర్చో. మామ ఇంత కడేవాడు పనులాగా ఉండమన్నా. అమ్మాయి పని మనిషా? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు కాబోయే నాన్న ఇక్కడే ఉన్నాడు. అవునా? క్వార్టర్ వేసి కుక్కలు కొట్టాడు. కొడతాడు. కూర్చో. ఆర్సీబీ ఫ్యాన్ కదా? ఆర్సీబీ ఫ్యాన్. ఎక్కడి నుంచి? ఒక్క నిమిషం. ఏమే ఆడెక్కడి నుంచి వచ్చాడు? ఆఫ్రికా నుంచి వచ్చాడు. ఎక్కడికి? చూసారా మీరందరూ సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటాడు. ఇది లండన్ కాదా? ఏమే తిన్నేమంటారు? ఎప్పుడు వెళ్తాం? లండన్ అంటే అది కాదురా. హలో ఈ లండన్ వెళ్ళినప్పుడు కూడా సౌండ్లు వస్తాయి. ఒరే దీనికి పాస్పోర్ట్ ఉండాలిరా. దీనికి కూడా పాస్పోర్ట్ ఉండాలి. ఏంటి జంబు? ఒరే దీనికి ఎయిర్పోర్ట్ ఉండాలిరా. దీనికి ఎయిర్పోర్ట్ అక్కర్లేదు. పంట పొలాల దగ్గరికి ఏంటి కర్ణాటకలో పింఛన్ ఎంత ఇస్తున్నారు? పింఛన్ 2000. కర్ణాటకలో 2000 ఇస్తున్నారు. వెళ్ళిపోతా. వాళ్ళ నాన్న ముఖం మీద పోస్తాడు. చుచ్చు కూర్చో. 1,50,000 ఇడిపోతే ఇన్సూరెన్స్ అంతకన్నా ఎక్కువ రావు. అవన్నీ కాదు కానీ వెళ్ళి కూల్ డ్రింక్ పట్టుకెళ్ళ ఫస్ట్. ఇవే కూల్ డ్రింక్ అంటే చిన్న ఫ్రిడ్జ్ లో తెద్దామా? డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అవునా? మనకి లెట్రిన్ లో ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఏంద్రా మీ ఊరు తిన్నాబడుతుంది. సూపర్. హలో కేశంపల్లిలో ఉన్న 100 ఎకరాలను తీసుకురావాలా? కేజీఎఫ్ లో ఉన్న 250 రూపాయలు తీసుకురావాలా? బాగేపల్లి 500 ఎకరాలు అక్కడ తీసుకురామంటావు? సరే వెళ్తున్నా. అమ్మగారంటే కేశంపల్లిలో ఉన్న అమ్మగారిని పిలుచుకురావాలా? కేజీఎఫ్ లో ఉన్న 2 అమ్మగారిని పిలుచుకురావాలా? బెంగళూరులో ఉన్న 3 అమ్మగారిని పిలుచుకురావాలా? రేపు పుట్టినా కొడుక ఇంత చెత్త సంబంధం నాకంట కడతావా? ఎంత ధైర్యం ఉంటే మా అయ్యగారు మొక్క ఉమ్మేస్తాడమ్మా. ఇలాంటి తండ్రి ఉన్నది మొక్క మీద యాక్ట్ పోను.
నేను నచ్చానా నచ్చలేదా కనుక్కో. వాడు నచ్చాడా నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకు? కర్రీగా ఉన్నారు. నువ్వు దాంతో ఎప్పిస్తున్నావు. ఏమే నిజంగా వాడు ఎలా ఉన్నాడు చెప్పు. కర్రీగా ఉన్నారు. అది కర్రీ కన్నా పర్లేదు. ఎలా ఉన్నాడే? కర్రీగా. నచ్చానా? నచ్చలేదమ్మా. నచ్చలేదు. మహేష్ బాబు ఓకే. మీది ఎక్కడ? కేశంపల్లి అండి. మీదేమో కేశంపల్లి. నాన్న ఏ ఉద్యోగం చేస్తుంటాడు? ఉద్యోగం అంటే నా ఇంటికి వచ్చి నా దగ్గర నా కోటి రూపాయలు ఎత్తుకుపోరా, మళ్ళీ సంపాదించుకుంటా. నా దగ్గర బంగారం వద్ద కొట్టుకెళ్ళరా, మళ్ళీ సంపాదించుకుంటా. కానీ మరి నా స్వప్న సంక్రాంతికి మొక్క ఎత్తున గొప్ప అమ్మంటున్నా నేను. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టుండి. సో ఈ విధంగా మన ప్రకాశ్ రాజ్ వాయిస్ చెప్పవచ్చు. అలాగే డిఫరెంట్ వాయిస్ అండ్ అందరు సినిమా యాక్టర్. ఇప్పుడు మనం జనరల్ గా మన సిటీలో చూస్తుంటే ఒకప్పుడు పిల్లల్ని పార్క్ లో తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు, కుక్కల్ని పార్క్ లో తీసుకొస్తున్నారు. ఇది మనం చూస్తున్న అబ్జర్వేషన్ చేస్తున్నాం మనం ఎప్పుడైనా సరే. సో కుక్కల్ని పార్క్ లో తీసుకునే ఫ్యాషన్ అయిపోయింది. అలాగే కొంతమంది సినిమా యాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కలు రోజు వాళ్ళ వాయిస్ విని విని ఎవరైనా వాళ్ళ ఇంటికి బంధువులు వస్తే ఆ కుక్కలు అలాగే మురిగితే ఎలా ఉంటుందో చూద్దాం కామెడీగా మీ అందరి కోసం. ఇప్పుడు సినిమా పొలిటీషియన్ ఇంట్లో కుక్కలు ఎలా పడతాయి, సినిమా యాక్టర్ వాళ్ళ ఇంట్లో కుక్కలు ఎలా పడతాయి. సో ఇదందరి కామెడీ కోసం ముందుగా మన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుక్క ఎలా మరుతుందో చూద్దాం. అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో కుక్క. అదేవిధంగా బాలకృష్ణ ఇంట్లో కుక్క. అదేవిధంగా నాగార్జున ఇంట్లో కుక్క.